జై శ్రీకృష్ణ అందరికీ. ఇంకొక స్మాల్ టిప్, అది కస్టమర్స్కి. టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు అస్సలు బ్లౌజ్ సెట్ కాలేదు, చెస్ట్ అంతా లూజ్గా వచ్చింది అని చాలా కస్టమర్స్ అయితే అంటారు. ఎందుకు అంటారు అంటే, నా దగ్గరికి కూడా పోల్డంత కస్టమర్స్ వస్తుంటారు. వాళ్ళు అంటే కొత్తగా బ్లౌజులు వేసుకోవడం వల్ల, బ్లౌజులు ఎక్కువగా వేసుకోకపోవడం వల్ల, డ్రెస్సులు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల బ్లౌజుని పర్ఫెక్ట్గా వేసుకోకముందే నాకు అన్ని ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తున్నాయి, చంక దగ్గర ఫోల్డింగ్స్ వస్తున్నాయని చాలా కంప్లైంట్స్ అయితే వస్తుంటాయండి. మనం ఒకవేళ ట్రయల్ రూమ్కి వెళ్ళి మనం చూస్తే వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. అక్కడ తప్పు చేయడం వల్ల వాళ్ళకి షోల్డర్ జారడము జరుగుతుంది, చెస్ట్ దగ్గర కూడా ముడతలు వస్తాయి, చంక దగ్గర కూడా ముడతలు వస్తాయి. సో అలా ముడతలు రాకుండా ఉండాలంటే బ్లౌజ్ని ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా మనం తీసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ భుజం దగ్గర వరకు ఈ హ్యాండ్ని ఈ విధంగా అనుకోవాలి. ఆ తర్వాత ఈ వెనకాల పార్ట్ని, ఈ నెక్ ఉంది కదా, ఈ హ్యాండ్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకొని నేను ముందు వీడియోలో చూపించినట్టు దీన్ని మనం ఈ విధంగా లాగేసుకోవాలి. ఎక్కడి వరకు అయితే లూజ్ ఉందో ఆ లూజ్ వరకు కూడా ఈ విధంగా మనం లాగేసుకుంటే కరెక్ట్గా చంక కిందికి అయితే ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఈ చంక కిందికి ఈ విధంగా వచ్చేస్తుంది. అలాగే ఒడిదిరిగిపోకుండా ఉండాలంటే ఆ విధంగా చేయాలి. అయితే ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇలా వేసేసుకుంటారు. అంటే ఇది నా బ్లౌజ్ కాదు, వేరే. ఇలా వేసుకుంటారు. ఇలా వేసుకున్నప్పుడు కామన్గా అయితే మనకు ఇలానే ముడతలు వస్తాయి. చెస్ట్ అనేది సరిగ్గా సెట్ చేసుకోరు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎక్కడి వరకు అయితే ఈ డాట్ ఉంటుంది ఈ విధంగా ముడతలు వస్తుంటాయి. ఈ విధంగా ఎక్కడి వరకు అయితే మనకు చెస్ట్ పాయింట్ ఉంటుంది, ఎక్కడి వరకు మనకు క్రాస్ బెల్ట్ ఉంది, ఎక్కడి వరకు క్రాస్ బెల్ట్ రావాలి అనేది కొందరికి తెలియదు. ఇలాగే ఉండి చూడండి ఇలా ముడతలు వచ్చేస్తున్నాయి, అస్సలు బాగలేదు అని అంటారు. మనం ఏం చేయాలంటే దీన్ని మంచిగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మనం బ్లౌజ్ని కనుక వేసుకుంటే మనకు ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో మనం బ్లౌజ్ వేసుకున్నాక సెట్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాతనే మనకు షోల్డర్ జారుతుందని కానీ లూజ్ ఉందని కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.